ఏ జిల్లా ఓ పిల్ల నీదే జిల్లా అన్నాడు సినీ రచయిత. ఈ ప్రశ్న ఎవరిని అడిగినా ఇట్టే సమాధానం చెబుతారు. కానీ తెలంగాణ ప్రజలకు మాత్రం కొంచెం కష్టమే. హైదరాబాద్ శివార్లలోని కుత్బుల్లాపూర్ ప్రాంత వాసులకు తాము ఉంటోంది ఏ మండలమో ఏ జిల్లానో తెలియదు. అవును, జిల్లాల పునర్విభజన పుణ్యమిది. గతంలో రంగారెడ్డి పరిధిలో ఉన్న కుత్బుల్లాపూర్ పునర్విభజన అనంతరం మేడ్చల్ జిల్లా పరిధిలోకి వచ్చి 3 మండలాలుగా విడిపోయింది. ఒకటి కుత్బుల్లాపూర్, రెండోది బాజ్పల్లి కాగా మూడో మండలం పేరు పేర్కొనలేదు. గతంలో ఉన్న కుత్బుల్లాపూర్ డిప్యూటీ కలెక్టర్ ఆఫీస్ ఇప్పుడు రూపురేఖలు కోల్పోయింది. ఇది ఏ మండల తహసీల్దార్ కార్యాలయమో తెలియని పరిస్థితి. దీంతో తాము ఏ మండల పరిధిలోకి వస్తామో తెలియక ప్రజలు తికమిక పడుతున్నారు. పనుల నిమిత్తం వచ్చి నిరాశగా వెనుదిరుగుతున్నారు. అయితే దీనిపై అధికారులకు కూడా క్లారిటీ లేదట. ఇక్కడ మేము ల్యాండ్ పని మీద వచ్చామండి. ఇక్కడ చూస్తేనేమో తహసీల్దార్ కార్యాలయం అని ఉంది. కాకపోతే ఇంతకుముందు డిప్యూటీ కలెక్టర్ కుత్బుల్లాపూర్ మండల కార్యాలయం అని ఉండే. అయితే మరి ఇప్పుడు వచ్చి చూస్తేనేమో తహసీల్దార్ కార్యాలయం అని ఉంది. మరి ఇక్కడ ఏ మండలం కిందకి వస్తుందో మాకేమో ఐడెంటిఫై అవ్వట్లేదు. వస్తేనేమో ఇక్కడ పని అంతా ఆగిపోయింది. ఇప్పుడు ఏ మండల కార్యాలయం అని చెప్పి అడిగితే మాత్రము లేదండి ఇంకొన్ని రోజులు టైం పడుతుంది, మీరు అక్కడికి వెళ్ళి చూడండి ఇక్కడికి వెళ్ళి చూడండి అని అంటున్నారు. 4-5 రోజుల నుంచి ఇదే పని జరుగుతుంది. ఈ కొత్త జిల్లాలో ఏమో కానీ మండల ఆఫీస్ గురించి ఎవరు ఏది చెప్పేటట్లు ఎవరు లేరు. ఇక్కడ చింతల నుంచి వచ్చామండి ఇన్కమ్ సర్టిఫికేట్ గురించి. పండగ ముందు వచ్చాము, తర్వాత పండగ తర్వాత రమ్మని అన్నారు. ఇప్పుడు వస్తే తహసీల్దార్ కార్యాలయం అని ఉంది, కానీ ఇక్కడ మేము ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఇక్కడ సంబంధించిన అధికారులు కానీ మాకు చెప్పే వాళ్ళు కానీ ఎవరు లేరు. డిప్యూటీ కలెక్టర్ కార్యాలయం అని ఉండేది అప్పుడు. ఇప్పుడు వస్తే ఏదో తహసీల్దార్ కార్యాలయం అని ఉంది. మరి అసలు మాకేం అర్థం కావట్లేదు, మేమేం చేయాలి ఏంటి.